హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఇస్ రవి. మనము 110 దాకా క్వశ్చన్స్ చూసాం కదా, అది పార్ట్ 1 వీడియో అయిపోయింది. మనం పార్ట్ 2 చేస్తాం స్టూడెంట్స్. నేను ఆల్రెడీ పార్ట్ 1లో మొత్తం 6 టైప్స్ ఆఫ్ ట్రిక్స్ చెప్పాను స్టూడెంట్స్. ఇప్పుడు ఈ వీడియోలో ఇంకా ట్రిక్స్ ఉంటాయి. సో ఫస్ట్ వీడియో చూడండి, ఇంకా హెల్ప్ అవుతుంది. ఈ వీడియో చూస్తే ఇంకా హెల్ప్ అవుతుంది స్టూడెంట్స్. ఈ వీడియో మిస్ అయ్యారంటే మీరు చాలా మిస్ అయినట్టే స్టూడెంట్స్, ఎందుకంటే పార్ట్ 2లో మీకు అన్ని ట్రిక్స్ ఉన్నాయి. ఓకే, పార్ట్ 1 కావాలన్నా, కెమిస్ట్రీ కావాలన్నా, ఫిజిక్స్ కావాలన్నా, మ్యాథ్స్ కావాలన్నా కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, క్లిక్ చేసి చూడండి స్టూడెంట్స్. సో ముందుకు వెళ్దామా. ఇప్పుడు 109 క్వశ్చన్ చూస్తున్నాం. ఓకే, సో దీంట్లో సిమిలర్ వాల్యూస్ ఏమున్నాయి, మీరు సిమిలర్ వాల్యూస్ ఐడెంటిఫై చేయడం మీ ట్రిక్స్ ఉంటాయి స్టూడెంట్స్. చూడండి, మనకైతే క్లియర్ కనిపించిపోతున్నాయి రెండింటిలో ఒక ఆన్సర్ ఉంటుందని. ఇదైతే రాంగ్ ఆప్షన్, ఇదైతే రాంగ్ ఆప్షన్ ఉంటుంది, క్లియర్గా తెలిసిపోతుంది స్టూడెంట్స్. రైట్, సో ఒక్కసారి వెరిఫై చేద్దామా. సో మీకు ఏది రైట్ ఆన్సర్ ఉండొచ్చు కూడా నేను చెప్తాను, కంగారేం లేదు. సో చూడండి, ఇది మన రైట్ ఆన్సర్లో ఉంది, గమనించండి స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ సిమిలర్ ఆప్షన్స్ ఏవి, చాలామందికి సిమిలర్ ఆప్షన్స్ ఐడెంటిఫై చేయడమే రావట్లేదు. సిమిలర్ ఆప్షన్ ఐడెంటిఫై చేస్తే దాంట్లో ఏదైనా ఒక ఆన్సర్ మనం సెలెక్ట్ చేయడానికి మనకి సక్సెస్ అవుతాం. 4 ఒక ఆన్సర్ అంటే చాలా కష్టమేమి, కానీ 2 ఒక ఆన్సర్ అంటే చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ పవర్ 1 ఉంది, ఇక్కడ పవర్ 2 ఉంది. సో ఇలాంటి సిమిలర్ ఆప్షన్స్కి వెళ్ళండి. సో ఇది సిమిలర్, రైట్, గమనించండి. అంతేకాని సో ఈ v ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది ఈ స్క్వేర్ అనేది అండ్ v ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది e⁻² అనేది సిమిలర్ ఆప్షన్స్ కాదు, గమనించండి. ఓకే, ఎందుకంటే ఇది కిందకి వెళ్తుంది కాబట్టి ఇక 1/e² ఇలా వెళ్తుంది. సో ఇది సిమిలర్ ఆప్షన్స్ కాదు కాబట్టి మనకి ఇది సిమిలర్ ఆప్షన్స్ ఉంటాయి, ఇది సిమిలర్ ఆప్షన్స్. ఓకే, ఇది మీరు గమనించాను స్టూడెంట్స్ క్లియర్గా. ఓకే, సో రెండిట్లో ఒక ఆప్షన్ మనకి ఈజీగా ఉంటుంది స్టూడెంట్స్. ఓకే, సో మనం రాంగ్ ఆప్షన్ పెడదాము, ఇది స్టూడెంట్స్ రైట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ సో ఇలాగా మనకి వచ్చినప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఆర్డర్ ఉంది. ఎలాగంటే 1 2 3 4, ఇది చాలా మెయిన్ ట్రిక్, ఇది గమనించండి. అలాగా ఇక్కడ ఏముంది 2 3 4 5 ఉంది. ఇలా 1 2 3 4 ఎక్కువ చూస్తాం మనం, రైట్, గమనించండి. చాలామంది ఇదే అడుగుతారు, ఇలా వస్తే ఏం చేయాలి అడుగుతారు, రైట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏముంది 2 3 4 5, ఇలా చూడండి 2 3 4 5 ఇలా ఆర్డర్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే సక్సెస్ రేట్ అంటే 10లో మీకు ఒక 6 నుంచి 7 క్వశ్చన్లు సక్సెస్ అవ్వాలి అంటే లోయెస్ట్ ఏది 2 తీసేసేయండి, హైయెస్ట్ ఏది 5 తీసేసేయండి. మిగతా రెండింటిలో ఒక ఆన్సర్ ఉంటుంది స్టూడెంట్స్. ఇది తీసుకోండి, ఇక్కడ 4 ఉంది కాబట్టి 4 మనం వద్దనుకుంటే ఇది ఆన్సర్ ఉండొచ్చు, అలాగా, రైట్. సో చూద్దాం ఒకసారి, రాంగ్ ఆన్సర్ పెడుతున్నాను నేను. దాట్స్ ఇట్ స్టూడెంట్స్, ఇది మన ఆన్సర్. ఇలా వెళ్ళాలి. ఇది ఒక్కటే కాదు, అని చాలా చూపిస్తాను. సో ఇక్కడ మీకు ఆర్డర్ ఉందా, ఇక్కడ ఆర్డర్ లేదు, రైట్. ఏం సిమిలారిటీస్ ఉన్నాయో గమనించండి. చూడండి, 55 డబల్ చేస్తే 110 వస్తుంది కాబట్టి మనకి రెండిట్లో ఒక ఆన్సర్ ఉంటుంది. 60 డబల్ చేస్తే 75 రావట్లే కదా, కాబట్టి ఈ రెండిట్లో ఆన్సర్ ఉంటుంది స్టూడెంట్స్. ఓకే, సో దాట్స్ ఇట్ స్టూడెంట్స్, దీంట్లో ఆన్సర్ ఉంది ఇలాగా. సో క్లియర్గా గమనించండి, నేను చెప్పే ట్రిక్స్ మీకు 100% సక్సెస్ అవుతుంది, మిస్ అవ్వకండి. మిగతా వీడియోస్ చూడండి, మీకు రేట్ ఆఫ్ సక్సెస్ పెరుగుతూ ఉంటుంది స్టూడెంట్స్. సో ఒక్కొక్క పేపర్కి సక్సెస్ రేట్ పెరుగుతూ ఉంటుంది స్టూడెంట్స్. మీరు 5 పేపర్స్ వేసారనుకోండి స్టూడెంట్స్, మీకు సో చీట్ కోడ్స్ అప్లయింగ్ అనేది ఒక లెవెల్ ఆఫ్ వస్తుంది. ఇంకో కొన్ని పేపర్స్ చేస్తే ఇంకా పెరుగుతుంది, రైట్. ఫస్ట్ పేపర్కి మీకు కొన్ని మార్క్స్ వచ్చినాయి అనుకోండి, 5th పేపర్కి ఇంకొన్ని మార్క్స్ వచ్చినాయి అనుకోండి, 7th పేపర్కి 8th పేపర్కి ఇంకా ఎక్కువ మార్క్స్ వస్తాయి కదా. మీరు చీట్ కోడ్స్ ఎన్ని పేపర్స్ ట్రై చేస్తే అన్ని మార్క్స్ వస్తాయి, నథింగ్ టు వరీ. ఇది సోదనుకోకండి, ఇది మీరు చెప్తున్న మా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను స్టూడెంట్స్, మిస్ అవ్వకండి. ఓకే, ఎక్కువ ప్రాక్టీస్ చేయండి, ఎక్కువ సక్సెస్ వస్తుంది. కింద మిగతా వీడియోస్ ఉన్నాయి, ఖచ్చితంగా చూడండి. అండ్ ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి, ఎందుకంటే మీకోసం నేను ఈ టైంలో ఎవ్రీడే వీడియోస్ రిలీజ్ చేస్తాను కాబట్టి ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి స్టూడెంట్స్. ఓకే, ఇక చూడండి, 24 డబల్ చేస్తే నాకు 88 వస్తుంది, రైట్, గమనించండి. కాబట్టి మనకి ఆన్సర్ ఈ దీంట్లో ఉంటుంది, డబలింగ్లో ఉంటుంది, రైట్. కాబట్టి కింద వాటిలో ఆన్సర్ ఉండదు, రైట్, ఇది గమనించండి. అండ్ క్వశ్చన్లో కూడా మనకి 66 ఇలాంటివి ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా చూడండి, 66 యాస్టీస్కి తీసుకున్నాడు. ఇలాంటి యాస్టీస్లో మనకి వాల్యూస్ ఉండవు స్టూడెంట్స్, గమనించండి. ఓకే, సో మనకి దీంట్లో కానీ ఆన్సర్ ఉంటుంది, ఇది క్లియర్ గమనించండి. ఇంకొకటి ఏంటంటే మనం ఇది వద్దనుకున్నాం కదా స్టూడెంట్స్, ఇది హైయెస్ట్ వాల్యూ, చూడండి ఇది హైయెస్ట్ వాల్యూ, దీని దగ్గరికి ఏం వాల్యూ ఉంది 48. సో దీంట్లో ఆన్సర్ ఉంటుంది స్టూడెంట్స్. ఈ ట్రిక్ అనేది మనం గత 6 years నుంచి చెప్తున్నాం స్టూడెంట్స్. మనమే ఫస్ట్ టైం యూట్యూబ్లో
ఈ చీట్ కోడ్స్ తీసుకొచ్చింది. కావాలంటే చూడండి, మన దాంట్లో ఓల్డ్ వీడియో ఉంటుంది, అంతకంటే ముందు ఎవ్వరు పెట్టలేరు. మన వీడియోస్ అందరూ కాపీ చేసి పెడతారు, ఇది మీరు గమనించండి. ఓకే స్టూడెంట్స్, సో దీంట్లో మనకు ఆన్సర్ ఉంటుంది, చెక్ చేద్దాము. సో రాంగ్ ఆన్సర్ సెలెక్ట్ చేసుకున్నాను స్టూడెంట్స్. ఎందుకు రాంగ్ ఆన్సర్ సెలెక్ట్ చేస్తున్నానంటే రాంగ్ ఆన్సర్ కనిపెట్టడం కూడా ఒక టాలెంట్, అది మీరు నేర్చుకోవాలి. దీంట్లో ఆన్సర్ ఉంది. ఓకే, చాలామంది రాంగ్ ఆన్సర్ రైట్ ఆన్సర్ పెట్టేస్తారు, కాబట్టి ఫస్ట్ రాంగ్ ఆన్సర్ అయితే క్లియర్ తెలుసుకోవడానికి మనం ట్రై చేయండి 100% రాంగ్ ఆన్సర్ని. ఓకే, ఇక్కడ చూడండి, అట్రాక్ట్ రిపల్ ఇలాంటి క్వశ్చన్స్ చాలామందికి మెంటల్ వస్తుంది, అసలు అర్థం కాదు. సింపుల్ ఏం లేదు, చూడండి ఇక్కడ క్వశ్చన్ మనకి రిపల్ అని ఉంది కదా, అంటే ఆన్సర్ ఖచ్చితంగా అట్రాక్ట్ ఉంటుంది. ఇది మీరు అర్థం చేసుకున్నారు, అంటే అట్రాక్ట్లో ఉంటుంది, రిపల్లో అసలు ఉండదు. ఇది మీరు ఈ ట్రిక్ అర్థం చేసుకుంటే క్లియర్గా మీరు చేయొచ్చు. ఇంకొకటి, ఇప్పుడు ఇది వద్దనుకున్నాం, ఇప్పుడు ఈ ఆన్సర్ ఎలా చెప్తాం సార్ అంటే సింపుల్ ఏం లేదు. ఇక్కడ చూడండి, 30 ఉందా, దీన్ని సగం చేస్తే వస్తుందా, అలాంటివి తీసుకోవద్దు. దీన్ని డబుల్ చేస్తే వస్తున్నాయా, అలాంటివి అసలు తీసుకోవద్దు. కాబట్టి ఆన్సర్ 2 ఉంటుంది స్టూడెంట్స్, ఇదే మన రైట్ ఆన్సర్, ఇవన్నీ రాంగ్ ఆన్సర్స్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ గమనించండి, నేను రాంగ్ ఆన్సర్ నేను తీసుకుంటాను, ఇదిగోండి స్టూడెంట్స్ రైట్ ఆన్సర్ ఇది. సో ఇలాగ వెళ్ళండి, రైట్, క్లియర్గా గమనించాను స్టూడెంట్స్. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఇందాక చెప్పాను మీకు ఏం చెప్పాను, డబల్ చేస్తుందానికి వెళ్ళదని చెప్పాను కదా. ఇక్కడ చూడండి, గమనించండి, ఇక్కడ 10 రైట్, అంటే 5 డబుల్ చేస్తే 10 వచ్చింది, 6 డబుల్ చేస్తే 12 వస్తుంది. ఇలాంటివి ఉంటే చాలామందికి అసలు అర్థం కాదు, ఏం చేయరు. సింపుల్ ట్రిక్ చెప్తానండి. క్వశ్చన్ చూసుకోండి, ఇక్కడ 3 ఉందా, దీన్ని డబుల్ చేయండి 6 ఇది వస్తుంది, దీన్ని డబుల్ చేయండి 6 డబుల్ చేయండి 12 వస్తుంది. ఈ ఆప్షన్స్కి అసలు వెళ్ళకండి, అలా వెళ్తే మనకు అవుట్ ఆఫ్ 10లో 7 కరెక్ట్ అవుతాయి. 7 అంటే అర్థం ఏంటంటే తెలుసా మీకు, 100కి 70 కరెక్ట్ అవుతున్నాయి, అంటే 10కి బిలో ర్యాంక్ వస్తున్నట్టు, ఇది గమనించండి. ఓకే, అంటే మన ఆప్షన్ దేంట్లో ఉండొచ్చు, మన ఆప్షన్ వచ్చేసి ఐదర్ 10లో కానీ 5లో కానీ ఉండొచ్చు, గమనించండి. ఓకే, మీరు అడగచ్చు, సార్ ఇక్కడ కూడా 10 ఉంది కదా, మీరు ఇక్కడ 15 ఉంది కదా అడగచ్చు. ఇది పర్సంటేజ్లో ఉంది, ఇది ఎంఎంలో ఉంది, ఎంఎం ఇలా డైరెక్ట్గా ఉన్నది మనం తీసుకోవాలి, కానీ ఈ 10లు 5 50 కాదు స్టూడెంట్, గమనించండి. ఓకే, గమనించండి. ఓకే, అయితే 10 ఉంది కాబట్టి 10 వద్దు, ఇక్కడ 5కి వెళ్ళిపోండి, ఇదే ఫైనల్ ఆన్సర్ మనకు ఉండొచ్చు. ఓకే, ఇలా మీరు అర్థం చేసుకోండి స్టూడెంట్స్. ఓకే, సో 5లో ఆన్సర్ ఉంటుంది, 10లో ఉండదు, రైట్ స్టూడెంట్స్, ఇది మన ఫైనల్ ఆన్సర్. ఓకే, ఇది ఒక్కటే కాదు, మిగతా క్వశ్చన్స్కి ఇదే ట్రిక్ అప్లై చేస్తాం స్టూడెంట్స్, కంగారేం పడకండి. ఓకే, దీంట్లో సిమిలర్ ఆప్షన్స్ తీయండి స్టూడెంట్స్, చాలామంది సిమిలర్ ఆప్షన్స్ తీయడంలో ఫెయిల్ అవుతున్నారు. సిమిలర్ ఆప్షన్స్ ఫస్ట్ తీస్తే దాంట్లో రైట్ ఆన్సర్ ఈజీగా తెలుసుకోవచ్చు. ఇది సిమిలర్ ఆప్షన్స్, ఇది సిమిలర్ ఆప్షన్స్ స్టూడెంట్స్. ఓకే, ఈ 2 డిసిమిలర్ ఆప్షన్స్, కాబట్టి రెండిట్లో ఒక ఆన్సర్ మనకి కళ్ళు మూసుకుని ఉంటుంది. ఇప్పుడు మనం ఇది వద్దనుకుంటున్నాం కదా, 4/3 కాబట్టి గమనించండి, ఆన్సర్ మనకి 5/3 అంటే డినామినేటర్ 3లో ఉండొచ్చు మనకు ఆప్షన్, గమనించండి. కాబట్టి రాంగ్ ఆన్సర్ సెలెక్ట్ చేస్తాను, వాలిడేట్ చేస్తాను, ఇంకా దీంట్లో ఉంది ఆన్సర్. ఇలా వెళ్ళాలి, ఇలా వెళ్తే మీకు తెలివిగా రైట్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక మనకి 480 ఉంది, రైట్, ఇక్కడేమో 484 487 473 476 ఇలా ఉంది. ఇలాంటివి ఉన్నప్పుడు ఎలా చేయాలి అర్థం కాదు, చాలా సింపుల్, ఏం లేదు. క్వశ్చన్ చూడండి, 480 ఇనీషియలీ అన్నాడు, అంటే ముందు 480 ఉందన్నాడు, తర్వాత ఎంత ఉంటుంది, 480 ప్లస్సే ఉంటుంది కదా, కాబట్టి దీంట్లో కానీ ఉండొచ్చు, గమనించండి. అయితే దీని దగ్గరికి ఏ వాల్యూ ఉంది అది తీసుకోండి, ఇది ఉంది అంటే సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది, అంతేకాని ఇదేనా ఉండొచ్చు, ఇదే ఉంటుంది నమ్మకం లేదు, కానీ ఒక హోప్ అంతే, రైట్. సో రాంగ్ ఆన్సర్ తీసుకుంటాను, దాట్స్ స్టూడెంట్స్, దీంట్లో ఆన్సర్ ఉంది. ఓకే, ఇలాగా ఇదే ట్రిక్ వేదాన్ని అప్లై చేయండి, కంగారు పెడకండి. ఓకే, ఇక్కడ చూడండి 1 2 3 4 ఉంది, గమనించండి, ఇది 1 2 3 4, దీంట్లో కూడా హైయెస్ట్ లోయెస్ట్ తీసేసేయండి, సింపుల్, ఏం లేదు, హైయెస్ట్ లోయెస్ట్. సో 4 ఈజ్ ఏ హైయెస్ట్ అండ్ లోయెస్ట్, ఇది 1 ఈజ్ ఏ లోయెస్ట్, ఇదేమో హైయెస్ట్, ఇది లోయెస్ట్ తీసేసేయండి, రెండింటిలో ఒక ఆన్సర్ ఉంటుంది స్టూడెంట్స్. సో సెలెక్ట్ చేద్దామా, దాట్స్ స్టూడెంట్స్, దీంట్లో ఆన్సర్ ఉంది. ఇంకా చెప్పాలంటే హైయెస్ట్ దగ్గరికి ఏముంది అది సెలెక్ట్ చేసుకున్నాను, చూడండి హైయెస్ట్ దగ్గర ఏముంది, 4 హైయెస్ట్ ఏముంది, దగ్గర ఏముంది, 3 ఉంది, రైట్, అలాగా కూడా చూసుకోవచ్చు కావాలండి. ఓకే, ఇక్కడ చూడండి, మీకు ఇందాక చెప్పాం కదా,
3 డబుల్ చేస్తే 6, 6 డబుల్ చేస్తే 12 వచ్చింది. అలా ఇక్కడ చూడండి, ఇక్కడ 25 ఉంది. 25 డబల్ చేస్తే 50. కాబట్టి 25, 50 అసలు వెళ్ళకండి. రైట్, ఇది కూడా చూడండి 10, 20 దీన్ని డబల్ చేస్తే ఇది 25 డబల్ చేస్తే 50. ఇలా ఇది ఒక 2 ఆప్షన్లు సేమ్ ఉన్నాయి, ఈ 2 ఆప్షన్లు సేమ్ ఉన్నాయి. అయితే ఈ 2 ఆప్షన్ అవసరం లేదు, ఎందుకంటే ఇలా ఉంది క్వశ్చన్ బేస్ ఉంది కాబట్టి మనకి 10లో కానీ 20లో కానీ ఆన్సర్ ఉంటుంది. మనకి ఎట్లా తెలుస్తుంది సార్ అంటే, ఇప్పుడు 25 దగ్గరికి ఏముంది, 10 ఉందా 20 ఉందా అంటే 20 ఉంది. కాబట్టి 20లో ఆన్సర్ ఉంటుంది స్టూడెంట్స్. ఓకే, 20లో ఆన్సర్ ఉంటుంది, 10లో ఆన్సర్ ఉండదు. వాలిడ్ చేద్దాం. రైట్ స్టూడెంట్స్, 20లో ఆన్సర్ ఉంది, గ్రీన్ కలర్ వచ్చింది కాబట్టి. ఓకే, సో ఇలా మీరు సింపుల్గా వెళ్ళొచ్చు స్టూడెంట్స్. సో ఇంకా కొన్ని క్వశ్చన్స్ ట్రై చేద్దాం స్టూడెంట్స్. చూడండి అగైన్ ఇక్కడ చూడండి, ఇక్కడ 12 డబల్ చేస్తే 24, 6 డబల్ చేస్తే 32 వచ్చింది. మళ్ళీ ఈ 2 ఆప్షన్స్ 2 సెట్స్గా ఉన్నాయి. ఇలా ఏం చేయాలంటే హైయెస్ట్ లోయెస్ట్ తీసేసేయాలి. దీంట్లో హైయెస్ట్ ఏముంది 32 తీసేసేయండి, లోయెస్ట్ ఏముంది 12 తీసేసేయండి. రెండిట్లో ఒక ఆన్సర్ ఉంటుంది స్టూడెంట్స్. ఓకే, ఇదిగో స్టూడెంట్స్ 24లో ఆన్సర్ ఉంది. ఓకే, అలాగా దీంట్లో కూడా అంతే స్టూడెంట్స్. 1, 2, 3, 4 ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలి, మీకు ఏం చెప్పాను, హైయెస్ట్ తీసేసేయండి, లోయెస్ట్ తీసేసేయండి. 2లో కానీ 3లో కానీ ఆన్సర్ ఉంటుంది. ఇలా వెళ్తే 10లో 7 క్వశ్చన్లు కరెక్ట్ ఉంటాయి స్టూడెంట్స్. అది గుర్తుగా ఆన్సర్ ఉంది స్టూడెంట్స్. ఇంకా చెప్పాలంటే హైయెస్ట్ పక్కన దగ్గరగా ఏముంది 3 ఉంది కాబట్టి అది వేసేసుకోండి. ఇలాగ వెళ్ళండి, మీ రేట్ ఆఫ్ సక్సెస్ హెవీగా ఉంటుంది స్టూడెంట్స్. ఇది కూడా అంతే. హైయెస్ట్ ఏముంది 160 ఉంది, దీని దగ్గర ఏముంది 140 ఉంది, దీంట్లో ఆన్సర్ ఉంటుంది. ఇదే ఆన్సర్. నేను రాంగ్ ఆన్సర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను అంతే, దీంట్లో ఆన్సర్ ఉంది. సింపుల్, అన్నీ అంతే స్టూడెంట్స్. అది చూడండి, ఇది కూడా చూసుకోండి, ఇది 360 హైయెస్ట్, దీని దగ్గర ఏముంది 180 ఉంది, సెలెక్ట్ చేసుకోండి. 180 రైట్ ఆన్సర్ ఉంటుంది. రాంగ్ ఆన్సర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను అంతే స్టూడెంట్స్. ఇది నేను క్రియేట్ చేయలే కదా, పేపర్ అలా ఉంది, మీకు క్లియర్ చూపిస్తున్నాను. అన్నీ అంతే. ఇది ఎలా చేసుకోవాలి, ఇది సింపుల్, ఏం లేదు. ఇది సిమిలర్ ఆప్షన్స్ ఐడెంటిఫై చేయండి ఫస్ట్. మీరు సిమిలర్ ఆప్షన్స్ ఏమంటారు చెప్పండి. మీరు ఏమంటారంటే 4, 4 అండ్ 3, 9 అంటారు, తప్పు. లేకపోతే ఈ 4, 16, 9, 9 అంటారు, తప్పు. సింపుల్ ఎలాగంటే చూడండి, 4 స్క్వేర్ ఎంత, 4 స్క్వేర్ ఎంత మనకి 16 వస్తుంది. 3 స్క్వేర్ ఎంత 9 వస్తుంది. ఇక్కడ పర్ఫెక్ట్ రిలేషన్షిప్ ఉంది. ఇది మీరు ఐడెంటిఫై చేయడంలో మీరు ఫెయిల్ అవుతారు చాలామంది, గమనించండి. అయితే 4 ఇక 2 స్క్వేర్ ఎంత వస్తుంది 4 వస్తుంది. 1 స్క్వేర్ 9 వస్తుందా, రాదు. కాబట్టి ఇది రాంగ్ ఆప్షన్. రైట్, మనకి రైట్ ఆప్షన్ దీంట్లో ఉంది. ఇది మీరు క్లియర్గా గమనించండి. ఇంకా గమనించండి, ఇలా 1/2 ఉంటే ఇక్కడ 1/2 అసలు పనిచేయదు. అలా తీసుకోకండి స్టూడెంట్స్. ఓకే, ఇది మీరు క్లియర్ గమనించండి. ఓకే, ఇలాగ ఉంటే మాత్రం ముట్టుకోవద్దు. ఓకే, గమనించండి. ఓకే, ఇప్పుడు ఆన్సర్ అని చూద్దామా. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, ఇలా మీరు క్వశ్చన్స్ ఆర్డర్గా వెళ్ళండి స్టూడెంట్స్. ఇప్పుడు దీంట్లో చూడండి, దీంట్లో మీరు ఎంతమంది కరెక్ట్గా ఐడెంటిఫై చేశారో నాకు కింద మెన్షన్ చేయండి. దీంట్లో 2 సిమిలర్ ఆప్షన్స్ ఏవో ఫస్ట్ కామెంట్ సెక్షన్ పెట్టి వీడియో పాజ్ చేసి కామెంట్స్ ఆన్సర్ పెట్టండి. దాని తర్వాత వీడియో చూడండి. అప్పుడు మీకు చీట్ కోడ్స్ సక్సెస్ఫుల్గా చేయగలుగుతారు నా ఉద్దేశం. నాకు దీంట్లో ఇది క్వశ్చన్, ఇది మీకు దీంట్లో ఏది సిమిలర్ ఆప్షన్ చెప్పండి. రైట్, నేను 5 లెక్క పెడతాను. 1, 2, 3, 4, 5. సో మీరు ఐడెంటిఫై చేశారా? సింపుల్ చూడండి, నేను చూపిస్తాను చూడండి. మీరు ఏమనుకుంటున్నారంటే, నా ఉద్దేశం అయితే ఈ 2 ఒక సెట్ ఉందనుకుంటున్నారు, ఈ 2 ఒక సెట్ ఉందనుకుంటున్నారు. రైట్, తప్పు. అలా అనుకున్నారు, తప్పు. ఇక గమనించండి, నేను చూపించిన విధంగా ఎవరైనా చూసారా చెప్పండి. ఇక్కడ చూడండి, 5, 5 సేమ్గా ఉన్నాయి. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది. ఇవే 2 పర్ఫెక్ట్ సిమిలర్ ఆప్షన్స్. ఇప్పుడు గమనించండి, ఈ 2 సిమిలర్ ఉన్నాయా, లేవు. గమనించండి, ఇక్కడ 1 ఉంది కదా సార్, ఇక్కడ 2, 5 అది సిమిలర్ అవుతుంది అసలు? అవ్వదు కదా, ఎందుకంటే ఇక్కడ 3, 5 ఉంది. ఎట్లా అవుతుంది? అవ్వదు కదా. సిమిలర్ ఆప్షన్స్ పర్ఫెక్ట్ అనేది ఇది. ఇలా ఎంతమంది మీరు కనుక్కున్నారో నాకు కింద మెన్షన్ చేయండి. ఓకే, ఈ 2 సిమిలర్ ఆప్షన్స్ స్టూడెంట్స్ గమనించండి. ఈ 2 రాంగ్ ఆప్షన్స్. వాలిడేట్ చేద్దామా? ఇదిగో చూడండి, 1 and 5లో ఉంది, 1:5.
2:5 కాదు 1:5లో ఉంది. ఇది క్లియర్ గమనించండి స్టూడెంట్స్. ఓకే, మీరు ఈ రెండో సెట్ అనుకోండి ఉదాహరణకి, రైట్ అనుకోండి ఉదాహరణకి ఇక్కడ 2 మ్యాచ్ అయిపోయింది, ఇక్కడ 1 మ్యాచ్ అయిపోయింది, ఇక్కడ 2-5 అనుకోండి, ఇక్కడ 3-5 ఉంది మరి, ఇక్కడ 2-5 ఉంటే ఈ రెండు ఒక సెట్ అవుతుంది, ఈ రెండు ఒక సెట్ అవుతుంది. ఇది మీరు గమనించండి. ఓకే, సో మీరు ఎంత బాగా డిస్కస్ చేస్తే మీకు అంత బాగా ఈజీగా వస్తుంది. చూడండి ఇలాంటి స్టూడెంట్స్ గమనించండి, ఇలాంటి రూట్స్లో ఎక్కువ వెళ్ళిపోండి స్టూడెంట్స్ ఇలాంటివి అయితే. నెక్స్ట్ ఇది కూడా అంతే, హైయెస్ట్ వాళ్ళ దగ్గర కానీ ఏముంది చూసుకోండి, హైయెస్ట్ వాళ్ళ దగ్గర 157 ఉంది, ఇలా వెళ్ళిపోండి స్టూడెంట్స్. ఓకే, ఇలా ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఏం లేదు, ఇలా సిమిలర్ ఆప్షన్స్ ఏంటంటే ఈ రెండిట్లో మధ్యలో ఉంటుంది స్టూడెంట్స్, ఎందుకంటే ఇవి పక్క ఉండేవి. ఇలాంటివి మాత్రానికి అవుట్ ఆఫ్ 10లో 6 కరెక్ట్ అవుతాయి. చెక్ చేద్దాం కావాలంటే ఈ రెండిట్లో ఆప్షన్ ఉంటుంది స్టూడెంట్స్. ఎందుకు అంటే ఇక్కడ చూడండి, వీడు నీట్గా ఏం చేశాడంటే ఈ సెట్ ఇది ఒక సెట్ చేశాడు, ఇది ఒక 2 సెట్లు చేశాడు, అంటే ఈ రెండు ఒక సెట్, ఇది ఒక సెట్ చేశాడు మమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం కోసం. అలాగా మీరు ఇలా పక్కనే ఉన్నవి కిందున్నా లేదా ఇలా పైన పక్కన ఉన్న వాటిలోనే ఆన్సర్ ఉంటుంది స్టూడెంట్స్, అంటే దీంట్లోనే ఆన్సర్ ఉంటుంది. చూద్దామా, ఇదిగో స్టూడెంట్స్ దీంట్లోనే ఆన్సర్ ఉంది. అలాగా ఇప్పుడు రూట్లు ఉన్నాయి కదా స్టూడెంట్స్, రూట్లోనే ఆన్సర్ ఉంటుంది, ఎందుకంటే కొంచెం ఇలాంటివే వెళ్ళాలి ఎప్పుడైనా సరే. ఈ రెండవ సెట్ ఉంది, ఈ రెండవ సెట్ ఉంటుంది, కాబట్టి మీరు ఏం చేస్తారు, రూట్ నా ఆప్షన్స్కి పెట్టుకోండి, ఈజీగా సక్సెస్ అవుతారు స్టూడెంట్స్. వ్యాలిడేట్ చేద్దాం కావాలంటే ఇదిగో చూడండి, రూట్ నా ఆప్షన్కి మనం కరెక్ట్గా ఉంది. ఇదిగో వ్యాలిడేట్ చేద్దామా, హైయెస్ట్ వాళ్ళ పక్కన మనం చూసుకుందామా, అంతే కదా, వ్యాలిడేట్ చేద్దాం. ఇదిగో చూడండి, ఇదే ఆన్సర్. సో నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, మనకి అవే ఆన్సర్స్ ఉన్నాయి. అండ్ ఇలాంటి వీటిలో కూడా గమనించండి, ఇక్కడ సిమిలర్ ఆప్షన్స్ ఏంటి ఐడెంటిఫై చేయండి. సిమిలర్ ఆప్షన్స్ ఐడెంటిఫై చేయడం మీ టాలెంట్ అంతా ఉంటుంది. ఇప్పుడు ఈ రెండు సిమిలర్ ఆప్షన్స్ అనుకుంటారేమో, అసలు కానే కాదు, ఇది సిమిలర్ ఆప్షన్ కాదు, ఇది చాలా డిఫరెంట్ ఆప్షన్. ఇది సిమిలర్ ఆప్షన్స్ ఇప్పుడు ఈ రెండు ఉన్నాయి, లెసర్ గ్రేటర్, రెండిట్లో ఒక ఆన్సర్ ఉంటుంది స్టూడెంట్స్. చెక్ చేయండి కావాలంటే, ఇది కొంచెం దీంట్లో ఆన్సర్ ఉంది. సో ఇలా మీరు సిమిలర్ ఆప్షన్స్ ఐడెంటిఫై చేయడంలో మీరు టాలెంట్ అంతా వాడండి. సో వాడి మీరు సక్సెస్ఫుల్గా చేయండి స్టూడెంట్స్. ఇంకా టైం అయిపోయింది, 17 minutes మనం చేసాం కాబట్టి నెక్స్ట్ వీడియోస్లో మనం మాట్లాడదాం స్టూడెంట్స్. వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బాయ్.